అన్నిట్ల మధ్యలో వినాయకుడు చూసిరా. సో వేరే లెవెల్ ఉండు. తాండవం తెలుసా, శివ తాండవం లాగానే ఉండు. సో చూసిరు కదా, శివ తాండవం లాగా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎలా అయితే గణేష్ వీడియోని అయితే షూట్ చేస్తున్నాం అనమాట. అండ్ మనం అయితే ఒకరిని అయితే ఇన్వైట్ చేస్తున్నాం. ఒకసారి వచ్చిపో. ఈసారి అయితే మనోడైతే ఖచ్చితంగా వస్తాడు. ఒకసారి వచ్చిపోరా. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఈసారి అయితే కన్ఫర్మ్ వస్తాడు. అరే వచ్చిపోరా ఒకసారి. ఇకైతే చాలు, ఒకసారి రామా. మెరుపుతీగా మనోడైతే ప్రతి వీడియోలో మనోడే వస్తాడు అనమాట. వీడుంటే వీడియో మొత్తం క్రేజీగా వస్తుంది. లాస్ట్ దాకా అయితే చూడండి, నిజంగా వీడియో అయితే క్రేజీగా ఉంటది. ఓకే, ఇక వినాయకుని చూడనికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అందరూ గణేష్ లో అయితే నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. మనోడు అయితే పిల్లతో మాట్లాడుతాడు. లాస్ట్ కి అయితే పిచ్చోడు అవుతాడు. ఆగస్ట్ 15 కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆగడు. మధ్యలో అయితే ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. అరే ప్రదీప్, టేస్ట్ ఎట్లుంది? మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ. పోయే గ్యాప్ లో అయితే పండుకుంటారు. అరే బాబులే, బాబు లేవు. పెళ్లి కారు కూడా ఉంది. పెళ్లి కారు చూడగానే నీకేమనిపించింది చెప్పరా? వాడు ఏదో డ్రమ్లలో డ్రమ్లకు అనిపించింది. మనోడైతే హ్యాండ్ ఇచ్చిండు, ఇక తప్పట్లేదు. ఇక సో ఇప్పుడైతే ఇక నేను వీడు కలిసి ట్రాఫిక్ లో అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఇక ఒంటరి చిలుకలాగా ఇక ట్రాఫిక్ లో అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాం ఇద్దరం కలిసి. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది, అందుకే సో నేను వీడు కలిసి ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే ముందరకు పోతున్నాము. అదే కాకుండా బండి అయితే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అనమాట. అందుకే అయితే నేను వీడైతే నడుచుకుంటూ అయితే పోతున్నాము. జస్ట్ ఉంటే చచ్చిపోదు. ఇప్పుడైతే నడుస్తూనే ఉండు దీని మీదకించి. వద్దురా అనగా ట్రాఫిక్ ఫుల్ ఉందంట అని చెప్పి దీని మీదకించి నడుస్తుండు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇక లాస్ట్ ఇయర్ గణపతి కావచ్చు, ధూల్పేట పోవడం అయితే క్యాన్సిల్ అయిపోయింది. బైక్ కొంచెం హ్యాండ్ ఇచ్చింది అనమాట. సో అందుకే నేనైతే మా దగ్గరలో ఉన్న మియాపూర్కి అయితే వచ్చేసిన. ఇక్కడ కూడా చాలా రకాలుగా గణపతులు అయితే చూపించేసాను మీకు కూడా. సో లాస్ట్ దాకా అయితే చూడండి, క్రేజీగా ఉంటుంది వీడియో మొత్తం. స్టార్ట్ అయిపోయినాయి గణేష్లు. ఇక చూస్తున్నా ఎట్లున్నాయో లెవెల్ ఉంది. అయితే లోపల అయితే చిన్న చిన్న గణేష్లు ఉన్నాయంట. చూడడానికి అయితే ముగ్గురం కలిసి పోతాం. అరే కెమెరామెన్ ఏడున్నారా? కెమెరామెన్ గంగతో రాంబాబు సరిపోయారు ఇద్దరు. చిన్న చిన్న గణేష్లు అవుతున్నాయి ఇక్కడైతే. సో చాలా రకాలుగా అవుతున్నాయి మామ. ఇది చూడండి, అయోధ్యలో ఉంటుంది చూసినారా, రామ మందిర్ అట్లా కట్టేసారు. అయితే సూపర్ అవుతుంది. ఈ గణేశుడు కూడా మస్తు అవుతుంది. అండ్ ఇదైతే బుక్ కావచ్చు, అందుకే కళ్ళు మూసేసారు అనమాట. సో చాలా రకాలుగా అవుతున్నాయి ఇల్లు అయితే. ఇక్కడ చూస్తేనేమో అన్ని పెద్ద పెద్ద గణేష్లు అవుతున్నాయి. అండ్ ఈ చూసిరా, ఏం మన్ను ఉందా, నెమ్మలి మీద ఉంది వినాయకుడు అయితే. నిజంగా వినాయకులు అయితే వేరే లెవెల్ ఉన్నాయి ఇక్కడైతే. సో చూడండి, ఇదైతే మీ ఎప్పుడు పక్కనే ఉంటుంది అనమాట ఏరియా అయితే. మీకు ఎవరికైనా కావాలంటే ఈ సైడ్ అయితే వచ్చేసేయండి, కొనుక్కోండి అనమాట. అయితే శివాజీ మహారాజు థీమ్తో ఉన్న గణపతులు అయితే చూపిస్తా. వేరే లెవెల్ ఉన్నాయి ఒకసారి. సో ఇదైతే 9 ఫీట్ల గణేష్ అనమాట. వేరే లెవెల్ అవుతుంది థీమ్. సో చూసిరుగా, శివాజీ మహారాజ్ వేరే లెవెల్ అవుతుంది కాంబినేషన్ అయితే. అండ్ ఇవే కాదు, బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా అవుతున్నాయి ఇట్లాంటివి. అయితే 13 ఫీట్ గణేష్ అనమాట. సో ఇది కూడా వేరే లెవెల్ ఉంది. శివాజీ మహారాజ్ చూసిరు కదా. అండ్ 2 కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది, నాకైతే నచ్చేసింది. చూసిరుగా, చాలా గణేష్లు అవుతున్నాయి ఇక్కడ కూడా. సో లోపల కూడా మట్టి గణేషులు కూడా ఉన్నాయి ఇక్కడైతే. సో మట్టి గణేశుడు కూడా ఉంది ఇక్కడైతే. చేసిన గణేష్లను అయితే దింపుతారు. సో మట్టి గణేష్లు అవుతున్నాయి లోపలైతే. అన్న పేరు అయితే రాజ్ కుమార్. అన్న అయితే మనకి ఇప్పుడు చెప్తాడు అనమాట. చెప్పనా? ఇది మనకు 5 ఫీట్స్ ఉంటుంది. శివుని టైప్ ఉంది. ఏంటంటే సోలాపూర్ నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చింది. ఇది సోలాపూర్ నుంచి వచ్చిందా? సోలాపూర్ నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చింది. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయినట్టుంది కదా? ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. సో సేమ్ మోడల్ ఇక్కడ ఒకటి అవుతుంది. ఇంకా 4 ఫీట్స్ ఉన్నాయి మన కాడ. ఇది ఎన్ని ఫీట్స్ అన్న? ఇది 5 ఫీట్స్ ఉంటుంది. ఇది 5 ఫీట్సా? ఓకే. ఇంకా మన కాడ 4 ఫీట్స్ ఉన్నాయి. ఇట్లా మనకి ఇవి సోలాపూర్ నుంచి ఇంపోర్ట్ అయినాయి. ఇది సోలాపూర్ నుంచి అయితే ఇంపోర్ట్ అయిందంట. ఇది ఎన్ని ఫీట్లనా? ఇది ఇట్లా 5 ఫీట్స్. ఇదైతే 5 ఫీటా? ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. ఇది కూడా మస్తు ఉంది వినాయకుడు అయితే. ఈ గణేష్ నాన్న ఇదైతే వేరే లెవెల్ ఉంది. ఈ గణేషుడు ఎంతనా?
ఇది ఇట్లా బుక్ అయిపోయింది. ఇది కూడా బుక్ అయిపోయిందంట. చూసారు కదా ఎంత బాగుందో, అన్ని అయితే బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆల్మోస్ట్ 50% బుక్ అయిపోయింది, ఇంకా 50% ఉన్నాయి వినాయకులు. చూసారు కదా వేరే లెవెల్ ఉన్నాయి గణపతులు. ఇగో చూసిరా, పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, ఎక్కడ చూడు గణపతులే. ఇవన్నీ చూస్తుంటే నాకు ఓల్డ్ మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట. ఇదైతే కృష్ణుని థీమ్ లో అవుతుంది అయితే గణపతి అయితే. చూసారు కదా ఎక్కడ చూడు గణపతులే ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా గణపతులు అవుతున్నాయి అనమాట. సో నేను కూడా చూస్తున్నా, నిజంగా వేరే లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే నాకు కూడా. సో మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంటి పక్కన ఉన్న గణపతుల కడిపై అయితే చూడండి ఒకసారి. నాకైతే ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అంతా విజిట్ చేసిన కదా, సూపర్ అవుతుంది గణపతులు అయితే. సో బ్యాక్గ్రౌండ్ లో చూస్తారు కదా మస్తు అవుతున్నాయి. ఇక్కడైతే పక్క చూస్తేనేమో ఇంకా మట్టి వినాయకులు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తేనేమో సో ఆల్మోస్ట్ ఇక్కడైతే మట్టి వినాయకులు కూడా ఉన్నాయి. ఇదంతా మట్టి వినాయకుల్లో ఈ మినిమం 5 to 6 feet ఉంటుంది అయితే ఇదైతే. ఇక్కడ చూడండి ఇదైతే బాబా వేరే లెవెల్ ఉన్నాయి గణపతులు అయితే ఇక్కడ కూడా. సో చూసిరు కదా పైన కండావా కూడా కట్టేసారు. ఇక్కడ చూసిరా వేరే లెవెల్ ఉంది గణేష్లో అయితే. సో ఇదైతే 18 feet గణపతి, వేరే లెవెల్ ఉంది నిజంగా. కృష్ణుని థీమ్లో అవుతుంది. ఇదే కాదు ఇంకా చాలా ముందర అయితే ఇంకా ఉన్నాయి. సో 18 feet గణపతి అంట. చూసిరు కదా నెమలి మీద కూర్చుండి అయితే వినాయకుడు, పక్కన అయితే కృష్ణుడు ఉండు ఇటు సైడ్. సో గణేష్లు అయితే అక్కడ దాకా అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, లోపలికి అయితే చాలా ఉన్నాయి. అటు సైడ్ అయితే వినాయకుడు వేరే లెవెల్ ఉంది, అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తా. సో వేరే లెవెల్ ఉంది అనమాట. సో మా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ గణేష్ అయితే వేరే లెవెల్ ఉండవు నిజంగా చెప్తున్నా. అండ్ ఇదే కాదు ఇక్కడ చాలా అవుతున్నాయి, బట్ నాకు ప్రత్యేకంగా నచ్చింది అయితే ఈ గణేష్లో వేరే లెవెల్ ఉంది. సో పైన అయితే శివుడు ఉండు. సో అండ్ ఇక్కడ సైడ్ చూస్తారు కదా, అండ్ ఈ థీమ్ అయితే చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చేసింది అదైతే. సో ఇదే కాదు అండ్ చాలా రకాలుగా అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా చాలా అవుతున్నాయండి. చూసారు కదా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో వినాయకుడు అయితే. సో చాలా రకాలుగా అవుతున్నాయి, ఇవే కాదు ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి. ఇగో ఇది చూడండి, ఇది ఇంకా వేరే లెవెల్ ఉంది. సో ఇగో ఇది కూడా మస్తు ఉందన్నమాట గణపతి అయితే. సో చూడండి నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. ఇదైతే 18 feet అంట. మా ఓడి ఏదో గణపతిని చూసిందంట, మస్తు ఉందంట. అది కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తా. చూడండి వేరే లెవెల్ ఉంది. ఇది కూడా మనం ఇందాక చూసినాం కదా శివాజీ మహారాజ్, సేమ్ టు సేమ్. కానీ ఇదైతే ఇంకా వేరే లెవెల్ ఉంది. ఇది కూడా నాకు బాగా నచ్చేసింది అనమాట. అండ్ అక్కడ కూడా బాగానే ఉన్నాయి అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చేసింది. చూడండి బ్యాక్గ్రౌండ్ లో చూసిరా, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇది కూడా చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూస్తేనేమో మొత్తం మట్టి వినాయకులు అవుతున్నాయి. మ్యాక్సిమం వేరే లెవెల్ అవుతున్నాయి నిజంగా. మన పొల్యూషన్కి తగ్గట్లా మీరు మట్టి వినాయకులు పెడితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మట్టి వినాయకులు పెట్టాలని కూడా పెట్టేసేయండి. సో చూస్తారు కదా ఇటైతే మట్టి వినాయకులు అవుతున్నాయి, వేరే లెవెల్ అవుతున్నాయి. ఇటైతే బాబా సూపర్ ఉన్నాయి. ఇటైతే చిన్న చిన్న వినాయకుల మధ్యలో నాకు ఈ వినాయకుడు అయితే మస్తు నచ్చిండు. చూసిరు కదా వేరే లెవెల్ ఉంది ఈ థీమ్ అయితే. చూసిరా మస్తు అవుతుంది ఈ థీమ్ అయితే. అండ్ ఇక్కడ చూస్తేనేమో మొత్తం చిన్న వినాయకులు ఉన్నాయి. చూసిరా బాల వినాయకుడు చిన్న ఉండు, సూపర్ ఉండు. సో ఇవన్నీ చిన్న చిన్న వినాయకులు ఉంటారు. మ్యాక్సిమం ఇంట్లో పెట్టుకుంటారు చాలా మంది. సో ఇంట్లో అయితే పెట్టుకోండి మీరు 11 రోజులు. చూసిరు కదా వేరే లెవెల్ ఉన్నాయి. ఇటైతే మొత్తం వినాయకులు ఎటు చూడు. చూసిరు కదా ఈ గణేశుడు కూడా మస్తు ఉంది, చిన్నగా వేరే లెవెల్ ఉంది గణేశుడు అయితే. సో ఇదైతే చాలా బాగుంది. ఇట్లా 5-6 ఉన్నాయి ఇక్కడ అయితే. ఈ గణేశుని చూడండి శివుని థీమ్ అవుతుంది, వేరే లెవెల్ ఉంది. శివుని థీమ్ తోనే వేరే లెవెల్ ఉంది గణేశుడు కూడా. ఓకే ఓకే మియాపూర్ పిల్లర్ నెంబర్ 654 కానీ ఉంటుంది అనమాట. చిన్న చిన్న వినాయకులు అయితే ఉంటాయి. సో చూడండి వేరే లెవెల్ ఉంది. అండ్ మట్టి వినాయకులు ఆల్మోస్ట్ అన్ని రకాలుగా అయితే ఇక్కడైతే దొరికేస్తాయి. సో అక్కడైతే ఒక వినాయకుడు మనకు చాలా అట్రాక్టివ్ అవుతుండో అది చూపిస్తాం మీకు ఒకసారి. సో అట్లా లాస్ట్లో అవుతుండో మీకు అది చూపిస్తా, వేరే లెవెల్ ఉంది. సో బాబా అన్నిట్ల మధ్యలో వినాయకుడు చూసారా. సో వేరే లెవెల్ ఉండు. తాండవం తెలుసా, శివ తాండవం లాగానే ఉండు. సో చూసిరు కదా శివ తాండవం లాకుండు. శివుడు వేరే లెవెల్ అవుతుండు వినాయకుడు అయితే. సో చూసిరు కదా చాలా రకాలుగా అవుతున్నాయి ఇక్కడైతే.
వినాయకుడు చూడండి వేరే లెవెల్ ఉండదు చూసిరా, వేరే లెవెల్ ఉండదు చూసినా, నేను ఇందాకనే చూసిన. సో కింద అయితే ఉండే వినాయకుడు అయితే, నిజంగా ఈ వినాయకుడు అయితే నిజంగా కొన్నోడు అయితే లక్కీ. ఈ థీమ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇదైతే పడుతుంది తెలుసా, ఈ గణేష్ని పెట్టుండి వేరే లెవెల్ ఉంటుంది. అయితే మీకు అడ్రస్ ఇవ్వాలంటే మియాపూర్ కానే వచ్చి చూడండి, ఇటు సైడ్ అయితే ఉంటుంది. సో చూసిరు కదా వేరే లెవెల్ ఉన్నాయి. ఇటు మొత్తం గణపతులే, చుట్టూ కూడా మొత్తం నా పక్కన అయితే గణపతులే ఉన్నాయి ఇక్కడ చూసిన. సో మీకైతే ఒక క్రేజీ గణేశుడు అయితే చూపిస్తే ఇప్పుడు అయితే ఒక్క నిమిషం చూదురు, మీరు కూడా వేరే లెవెల్ ఉంది గణేశుడు అయితే. చూడండి వేరే లెవెల్ ఉండు వినాయకుడు అయితే, బాబా వేరే లెవెల్ ఉండు. అండ్ ఇవే కాదు ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉన్నాయి గణపతులు అయితే, చూసారు కదా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే. ఎవరో బుక్ చేసినట్టు గణేషుని అయితే ఇల్లు అయితే ఎక్కించేసారు. గణేష్ ఇల్లు అయితే దిగుతున్నాయి, అండ్ అల్లు అయితే బుక్ చేసుకుని ఎక్కించుకోకపోతే ఇల్లు అయితే దిగుతున్నాయి అనమాట. సో మొత్తానికి అయితే ఈ లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఎవరికైనా గణేషుడు నచ్చితే ఏ గణేషుడు నచ్చిండో కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లాస్ట్ దాకా చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్.